ఉన్నాయి. 23 విమానాలు పూర్తిగా రద్దయిపోయాయి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో వైపుగా వెళ్ళవలసినటువంటి విమానాలు పూర్తిగా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున అలజడి నెలకొంది ప్రయాణికుల్లో. సో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడికి వేలాది మంది ప్రయాణికులు చేరుకున్నారు. తమ విమాన ప్రయాణాలను కొనసాగిస్తూ దేశ విదేశాలకి వెళ్ళడం కోసం వచ్చిన వారందరూ కూడా ఒక బిగ్ షాక్ గానే చెప్పాలి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, డెన్వర్, హూస్టన్ ఎయిర్పోర్ట్లు తాత్కాలికంగా బంద్ చేయబడ్డాయి. మన విజువల్స్ గమనిద్దాం. విజువల్స్ మనం చూస్తూ ఉంటే లెఫ్ట్ బాక్స్ చూడండి, ఆలస్యంగా 6:44 వెళ్ళవలసినటువంటి ఆ విమానం 8 అయినా కూడా ఇంకా అక్కడ విమానం అనేది రాలేదు. సో 6:44 రావాల్సింది ఆల్రెడీ డిపార్చ్ అయిపోయింది. తర్వాత 8:55 వెళ్ళవలసింది ఇంకా కూడా అక్కడి నుంచి కదలలేదు. ఆ విజువల్స్ మన లెఫ్ట్ సైడ్లో చూస్తుంది. ఎప్పుడు ఎటువైపుగా వెళ్ళవలసిన విమానం ఎంత ఆలస్యంగా వస్తుందనే దానికి ఒక నిదర్శనంగా ఉంది. 23 విమానాలు రద్దయిపోతే 826 విమానాలు పూర్తిగా కూడా అక్కడ కొంత ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికల కారణం ఏంటి అనేది ఇంకా అధికారులు ధృవీకరించలేకపోతున్నారు. సో ఏదేమైనా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తోంది అమెరికాలో సిచ్యువేషన్. సో అమెరికాలో ఎందుకు విమాన ప్రయాణాలు ఇంతగా ఆలస్యం అవుతున్నాయనే దానిపై మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి మధు. సో కారణం ఏంటి? చాలా విమానాశ్రయాలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. సుమారుగా 23 విమానాలు రద్దయిపోయాయి. 826 విమానాల్లో కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఎటువంటి కారణాలు తెలుస్తున్నాయి? అంటే సాంకేతిక సమస్యతో అమెరికాలో విమానం నిలిచిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎలాంటి సైబర్ అటాక్ జరగలేదు, ఎలాంటి ఇంకా ఇంటర్ఫియరెన్స్ జరగలేదు విదేశాలకు సంబంధించిన టెక్నికల్ అంశాల్లో అనేటువంటిది ప్రస్తుతానికైతే చెప్తా ఉన్నారు. కేవలం సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్తో విమానాలు లేట్గా బయలుదేరేటువంటి అవకాశం ఉంది. కొన్ని అయితే 28 విమానాలు ఆల్రెడీ రద్దయ్యాయి. మొత్తం 826 విమానాలు ఆలస్యంగా పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి రీషెడ్యూలింగ్ చేస్తూ ఉన్నారు. ప్రయాణికుల ఆందోళన చెందుతూ టెక్నికల్ అంశాల ఆధారంగా కాస్త డిలే ఉంది, ఆ డిలేకి సహకరించాలనేటువంటి ప్రయాణికులను కోరుతున్నారు. ఈ సమస్య కారణంగా మొత్తం 826 విమానాల ఆలస్యంగా నడవడంతో వేల మంది ప్రయాణికులు వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించిన